పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. బాప్తిస్మం తీసుకోవడం అంటే శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏమిటో అనేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన అవసరం ఉందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. బాప్తిస్మం తీసుకోవడం అంటే గోదావరిలోకి తీసుకెళ్తారు, పాస్టర్ గారు ఇలా ముంచుతారు, ఇలాగ లేపుతారు, అదే బాప్తిస్మం అనుకుంటాం అండి. అది బాప్తిస్మం ఇచ్చే విధానం అదే. కానీ బాప్తిస్మం అంటే ఏంటో మనందరికీ కూడా సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలని నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మొదటి పాయింట్ ఏమిటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. బాప్తిస్మం అనగా పాపములు ఒప్పుకొనుట. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అన్నాడు. అమ్మా, మీరు పాపములు ఎవరైనా సరే పాపములు ఒప్పుకోకుండా బాప్తిస్మం తీసుకున్నా వృధా. ఏమండి, బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం ఏంటండి? అమ్మా చెప్పండి, కొంచెం రిప్లై ఇస్తే కొంచెం బాగుంటుంది. బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటండి? నీళ్ళల్లో మునగటం కాదు. బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటండి? పాపములన్నీ ఒప్పుకోవడం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జన్మత మనం అందరం కూడా పాపులం. కర్మ ద్వారా మనం అందరం కూడా పాపులం. మన చూపులు పాపం, మన తలంపులు పాపం, మన నడవడిక పాపం, మన క్రియలు పాపం. పాప లోకంలో మునిగి తేలుతున్నాం మన అందరం కూడా. తెల్లారు లెగిస్తే సాయంత్రం రాత్రి అయ్యే వరకు కూడా అబద్ధాలు, దొంగతనాలు, నరహత్యలు, అన్నీ పాపిష్టి పనులే. ఒక్కరు నీతిమంతులు లేరు, ఒక్కరును లేరు అని దేవుని వాక్యం ఘోషిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నవారు ఎవ్వరం కూడా నీతిమంతులం కాదు, అందరూ పాపిష్టోళ్ళమే. ఈ పాపములను ఒప్పుకోవటమే ఏమండి బాప్తిస్మం తీసుకోవడం. నెంబర్ 1 పాయింట్, స్టెప్ నెంబర్ 1, పాపములు ఒప్పుకోకుండా బాప్తిస్మం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. హృదయంలో లోతైన పశ్చాత్తాపం కనపడాలి. అమ్మ నా వైపు చూడండి అమ్మ, కాసేపు, కొద్దిసేపు, ఎక్కువసేపు చెప్పను. హృదయంలో ఏం కనపడాలండి? లోతైన పశ్చాత్తాపం ఉండాలి. నేను పాపిని అనే ఒప్పుకోలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైతే పెడతారో వారిలో ఆ లోపల నుంచి నేను పాపం చేశానని వారిలో ఆ పాపాలన్నీ గుర్తు చేస్తూ ఉంటే ఆ పాపాలన్నీ ఒప్పుకుంటూ యేసు ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా అని యేసు ప్రభు వారిని ఎవరైతే వేడుకుంటారో, నేను పాపినని నోటితో ఒప్పుకుని హృదయమందు యేసు ప్రభు దేవుడని ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఏమండి రక్షణ వస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, బాప్తిస్మం అంటే మొట్టమొదటి అవగాహన, మొట్టమొదటి బేసిక్ నాలెడ్జ్ ఏమిటంటే పాపములు ఒప్పుకోవడమే బాప్తిస్మం తీసుకోవడానికి ఉన్న అర్హత అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు పాపాలు ఒప్పుకోవాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నిషిద్ధమైనది పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. పరలోక రాజ్యం పరిశుద్ధులు ఉండాలి. మోక్షం ఎవరు వెళ్ళాలండి? అమ్మ చెప్పండి, మోక్షం ఎవరు వెళ్ళాలా? పరిశుద్ధులు మాత్రమే వెళ్ళాలి సుమా. పాపిష్టులు మోక్షం వెళ్ళటానికి లేదు, అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఉండే దేవాతి దేవుడు మహాపరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడైన దూతలతో, భక్తులతో, శరూపులతో, కెరూబులతో, 24 పెద్దలతో, కోటాను కోట్ల భక్త గణములతో దివారాత్రుల్లో మానక స్తుతింపబడుతూ ఉండే మహాదేవుడు ఆయన మహాపరిశుద్ధుడు. దేవదూతలు కూడా పరిశుద్ధులే, కానీ వారు ఆయనను చూడ తెగింపక రెక్కలతో కప్పుకుంటూ యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ ఆయన నామ స్మరణ చేస్తారు, కానీ కళ్ళతో ఆయన్ని చూసే సాహసం చేయరు. అంత పరిశుద్ధులైన దేవదూతలు కూడా. ఆయన మహాపరిశుద్ధుడు. ఆ మహాపరిశుద్ధుడు నివసిస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యం ఎవరు సమీపించలేని మహాతేజస్సులో నివసిస్తున్నటువంటి మహాదేవుని యొద్దకు మనం వెళ్ళాలి పరలోక రాజ్యం అని అంటే మొదటి అర్హత పాపములు ఒప్పుకోవాలి. దేవునికి మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ కూడిక ద్వారా ఇక్కడికి వచ్చిన మనందరము మన పాపములను ఒప్పుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించునుగాక. అందరూ ఆమేన్ చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, పాపములు ఒప్పుకోవాలి.
నేను పాపిని అని గ్రహించాలి. ఏమండి చెప్పండి అమ్మ, ఏంటండి? నేను పాపిని అని గ్రహించాలి, పాపములు ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో శుద్ధీకరించుకోవడం చేతనవ్వాలి. అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే దానికి ఒక ఏమండి అర్థం ఉంటుందని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. బాప్తిస్మం అనగా ఏమిటి చెప్పండి? పాపములు. చెప్పండి అమ్మా, చివరి వరకు వినపడుతుందండి నా మాట? ఏమన్నా వినపడుతుందా, వినపడతలేదా? మావయ్య గారు నా మాట వినపడుతుందండి? అయ్యా మంచిదండి. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? పాపములు ఒప్పుకోవాలి అనేది మనం నేర్చుకోవాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, నరక శిక్షను తప్పించుకోవాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోక్షం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఉంది, అలాగే నరకము కూడా ఉన్నది. ఈ నరకములోకి కనుక మనం వెళితే పురుగు చావదు, అగ్ని ఆరదు, చాలా ప్రమాదం. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేము మనం, ఆ ముళ్ళు తీసే వరకు, లేకపోతే ఆ బాధ చాలా మనం తట్టుకోలేము. అలాంటిది ఒక నిప్పు ఎర్రగా ఉన్న నిప్పు మన కాలు కింద పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఒక నిప్పు కాదు, జీవితకాలం అందులో పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకం అంటే మహా వేదనకరమైన స్థలం అది. అందులో పట్టడం ఎవరు వెళ్ళకూడదు. కాబట్టి ఆ పరలోక రాజ్యము చేరాలి అంటే పాపములన్నీ మనం ఒప్పుకోవాలి. నరక శిక్షను మీరెలా తప్పించుకోవాలి అనుకుంటున్నారు అంటూ మత్తయి 23:33లో, సర్పములరా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు అంటూ మాట్లాడుతాను. నరక శిక్షను తప్పించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే చెప్పండి? పాపములు ఒప్పుకోవడం, బాప్తిస్మం తీసుకోవడం. బాప్తిస్మం తీసుకోవడం అంటే మతంలో దిగిపోతాం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒరే వాళ్ళ మతంలో దిగిపోయావా, అలాగా ఎలాగా అని తెలియక అంటూ ఉంటారు. దాని యొక్క అర్థం పరలోక రాజ్యమునకు చేరుటకు అర్హతను సంపాదించుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రక్షణ పొందక ముందు భయంకరమైన వ్యక్తి, సంఘమును హింసించినవాడు, సంఘాన్ని దూషించినవాడు, నేను దోషకుడును, హింసకుడును, హానికరుడను అని ఆయనకు సాక్ష్యం చెప్పుకున్నటువంటి పరిస్థితి. సంఘాన్ని హింసించేవాడు, సంఘంలోకి వెళ్ళే వాళ్ళని కొట్టేవాడు, లాక్కొచ్చేవాడు, చెరసాలేసేవాడు, చంపేయడానికి కూడా అనుమతి ఇచ్చేవాడు. అలాంటి దుష్ట దుర్మార్గ పాపిష్టి మనసు కలిగినటువంటి అతడిని దేవుడు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు వెలుగు ద్వారా దర్శించి, సౌలా నీవు నన్ను ఎలా హింసించుతున్నావు అన్నప్పుడు, నీవు ఎవరో ప్రభువు, నేను నిన్ను ఎలా హింసిస్తున్నానంటే, నీవు నా సంఘమును హింసిస్తున్నావు కనుక నన్ను హింసిస్తున్నట్టే అంటే అప్పుడు అర్థమైపోయింది మ్యాటర్ సౌలు గారికి. ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని అడిగితే, నీవేం చేయాలో నేను తర్వాత చెప్తాను, తిన్నదనమాట వీధిలోకి వెళ్ళు, నువ్వేం చేయాలో నేను నీకు తర్వాత చెప్తానంటే అక్కడికి వెళ్ళాడు. గమాలీయుల పాదాల దగ్గర నేర్చుకున్నాడు, సేవ చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏమండి ఆయన అంటాడు, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 16వ వాక్యం, నీవు నీ పాపములను తడువు చేయక కడిగి వేసుకో అంటాడు. గనుక నీవు తడువు చేయక ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో అన్నాడు. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు పాపములు ఒప్పుకోవడం. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు పాపములను కడుక్కోవడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాపములను కడుక్కునే ఛాన్స్ మనకు కూడా ఇచ్చాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పచ్చు కదా, అలా చూస్తారు ఎందుకు? స్తోత్రం ఎప్పుడైనా చెప్పొచ్చా? అప్పుడప్పుడు చెప్పాలా? 24 గంటలు పరలోక రాజ్యంలో స్తోత్రం చెప్పాలి సార్. ఖాళీగా ఉంటే కుదరదు. అక్కడ అన్నం వండుకుంటాకి, కూర వండుకుంటాకి ఏమి ఛాన్స్ లేదు. 24 గంటలు ఏం చెప్పాలి? స్తోత్రాలు చెప్పడమే. మీకు అవును ఆమెను అన్నప్పుడల్లా స్తోత్రం చెప్పొచ్చు, ఏం పర్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఆ యొక్క పాపములను కడిగి వేసుకోవాలి. చెప్పండి ఎలాగా? అమ్మ కొంచెం 10 నిమిషాలు ఆలస్యమైనా పర్లేదా? ముగించేనా? మరి మీరు ఆర్డర్ 9 అయ్యేటప్పుడు ముగించమన్నారు, మరి తేడా వచ్చేస్తుంది మళ్ళీ. చెప్పండి, అది మీ అనుమతి ఉంటే చెప్తా, లేకపోతే ముగించేద్దాం, ఏం పర్లేదు. అమ్మ పాపములను ఒప్పుకోవాలి. చెప్పండి ఏం చేయాలండి? పాపములను కడిగి వేసుకోవాలి. చెప్పండి ఏం చేయాలండి? మనం కడిగేసుకునే ఛాన్స్ ఉంది, ఆయన కడిగేది కూడా ఉంది, దేవుడు కడిగేది కూడా ఉంది. దేవుడు పాపాలను ఎలా కడుగుతాడు? పరిశుద్ధాత్మ దేవుడు తన అగ్ని మన పెదవులకు అంటించడం ద్వారా పాపముల నుంచి శుద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆ వచనాలన్నీ నేను చెప్పను కానీ, భక్తుడు అయ్యో నేను పాపిష్టి జనుల మధ్య నివసిస్తూ ఉన్నానని ఆయన ఎంతో
వేదన చెందుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు పట్టకారతో తీసుకొచ్చి అతడి పెదవులకు తగిలించు అంటే, ఆ యొక్క శరూపుల్లో ఒకరు వెళ్ళి ఆ యొక్క నిప్పును పట్టుకొచ్చి అతడి పెదవులకు తగిలించగానే ఆ దూత చెప్తారు, ఈ నిప్పు నీకు తగిలింది కనుక నీ పెదవులకు నీవు పరిశుద్ధపరచబడ్డావు, నీవు శుద్ధీకరించబడ్డావు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మనము శుద్ధీకరించుకోవడం, బాప్తిస్మం తీసుకోవడం, తీసుకునే ద్వారా మనం శుద్ధీకరించుకునే ఛాన్స్ మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన పెదవులను కాల్చటం ద్వారా ఆయన శుద్ధీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏమండి, వాక్యం అనే ఉదక స్నానము ద్వారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో. ఏమండి, తీయక్కర్లేదు, చదవక్కర్లేదు. వాక్యము ద్వారా మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి ఎప్పటికప్పుడే. దేవునికి స్తోత్రం చెప్తారా? ఏమండి, డబ్బులు అడిగానా, అకౌంట్ నెంబర్ అడిగానా, ఏంటంటే స్తోత్రం చెప్పమంటే అలా ఆలోచిస్తారు ఏంటండి? మీ డబ్బులు ఏమి అడగలా, స్తోత్రమే అడిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎలా శుద్ధీకరించుకోవాలి చెప్పండి? ఎలా శుద్ధీకరించుకోవాలి? వాక్యం అనే ఉదక స్నానము అన్నాడు. వాక్యాన్ని ఆదివారం వింటుంటాం. ఆ వాక్యానుసారంగా మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఏ రోజు గారు స్నానం చేస్తారా? వారానికి ఒకసారి స్నానం చేస్తారా? దేవునికి స్తోత్రం. ఏ రోజు గారు చేయాలా? మరి నిన్న చేసామండి, మరి ఇవాళ చేయకపోతే మరి ఏమైందని పర్లేదని అంటారా? ఏ రోజు గారు చేస్తారు కదండి, అలా చూస్తారేటండి? చేస్తారా చేయరా? మరి చేసినప్పుడు ఒకసారి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం పాపాలు ఒప్పుకున్నాం. ప్రతిరోజు వాక్యం అనే ఉదక స్నానం ద్వారా మనల్ని మనము శుద్ధీకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వాక్యము ద్వారా ఉదక స్నానం చేయాలి. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ఏమండి, పాపములు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోవటం ద్వారా మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఇంకా శుద్ధీకరించుకునేది చాలా సబ్జెక్ట్ ఉంది, అది మళ్ళీ వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియుల, బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? ఇంత మటుకు చాలు. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? పాపములు ఒప్పుకోవడం, మనల్ని మనం పాపములను కడుక్కోవడం. అంత మటుకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళకి అర్థం లేదనే అర్థం. అందరికి అర్థమైందా? ఏమర్థమైంది? పాపములను ఒప్పుకోవటం, కడుక్కోవటం, అది బాప్తిస్మం అంటే. గట్టిగా అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నెంబర్ 2, లోకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. సుంకరులు వచ్చారంట. సుంకరులు వచ్చి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాం ప్రభువా, మరి ఏం చేయమంటావు అని అడిగారు. ఏమండి, సైనికులు వచ్చారంట. మేము సైనికులం ప్రభు, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాం, ఏం చేయమంటావు అని అడిగారంట. వాళ్ళకి చెప్తున్నాడు అది వివరణ. సుంకరులు వచ్చారు. సుంకరులు అంటే పన్ను కలెక్ట్ చేసేవారు, ట్యాక్స్ కలెక్టర్ అనమాట అండి, పన్ను వసూలు చేసేవారు. వాళ్ళకి చెప్తున్నాడు ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే ఆయన. ఏం చెప్తున్నాడు చూడండి. చదవమ్మా. బోధకుడా, మేమేమి చేయాలి అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానిని కంటే ఎక్కువ తీసుకోవద్దు. దేవునికి స్తోత్రం చెప్తారా? పన్ను తీసుకునే ఆయనకి, ఏమండి, ఆ రోజుల్లో పన్ను తీసుకునే జక్కయ్య ఇంటికి రూపాయి ట్యాక్స్ అయితే 10 రూపాయలు కట్టించుకునేవాడు. 9 రూపాయలు ఎక్కువ కదా? బిల్లునేమో రూపాయి రాస్తాడు, 9 రూపాయలు జేబులు వేస్తాడు. తప్ప కదా? చెప్పరేటండి, తప్ప కాదా? మరి ఏం చేస్తారు? కట్టి వాళ్ళు 10 కట్టమంటే చెత్తారా? ఏం చేస్తారా? రూపాయి రాతున్నావు కదరా, 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలని అడిగివాడు ఎవడన్నా ఉన్నాడా? ధైర్యం అడుగున్నా ఉందా? 10 ఎత్తావా లేదా? సచ్చినట్టు ఇవ్వటమే. ఇచ్చి చీటీ ఏమో రూపాయి చూసుకుని లోపల దాచుకోవటమే. ఊరందరూ తిట్టుకోవటమే, ఈడు దుర్మార్గుడు రా, 9 రూపాయలు తినేస్తున్నాడు రా, పాపిస్టోడు రా అంటమే. అలాగా సంపాదించేస్తున్నాడు. అలాగా సుంకరులు అందరూ వచ్చారు. అయ్యా, మేము కూడా బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాం, నరకం తప్పించుకోవాలనుకుంటున్నాం, మమ్మల్ని ఏం చేయమంటావు? మీకు నిర్ణయించబడింది మాత్రమే తీసుకోండి, న్యాయంగా సంపాదించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా పడితే అలా సంపాదించడం కాదు. ఒకడు బ్రాందీ షాప్ పెట్టి, ఏమండి, దేవుడు ఆశీర్వాదం నాకు కావాలని దశంభాగం పెట్టుకొస్తే తీసుకోవాలా? చెప్పండి, తీసుకోవాలా? నీ బ్రాందీ షాపు నీ దశంభాగం ఎవడకు కావాలరా, అవతల పొమ్మని చెప్పాలి. ఆడ దశంభాగం ఎవడకు కావాలి? నీ దశంభాగం ఎక్కడదని అడుగుతాం. కష్టపడ్డావా, సంపాదించావా, ఎవరిని ఎత్తుమదని చేయట్టు తెచ్చావా, అన్యాయపు సంపాదన, క్రమమైన సంపాదన అన్నీ కనుక్కుంటాం. అది కరెక్ట్గా ఉందనుకుంటే, నమ్మకం ఉంటేనే తీసుకుంటాం, ఇలా తీసుకో. ఏమండి, ఎలా పడితే అలాగే ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసారు, ఏది పడితే తీసేసుకుందాం, ఆ బ్యాచ్ లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కష్టపడి సంపాదించాలి, న్యాయంగా సంపాదించాలి. అది బాప్తిస్మం తీసుకోవడం అంటే అర్థం.
బాప్తిసం తీసుకున్నా కూడా ఎలా పడతాలో సంపాదించేసి అక్రమంగా సంపాదించేసి వాళ్ళెత్తుమే చేయటి మార్పు లేకుండా ఎందుకు సార్ బాప్తిసం తీసుకోవడం? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సుంకరులు వచ్చి అడిగితే మీకు నిర్ణయించబడింది తీసుకోండి. జక్కయ్య బాప్తిసం పొందిన తర్వాత ఏమండి రక్షణ పొందిన తర్వాత ఊరోళ్ళందరినీ కేకేశాడు. అందరూ ఇంటికి వచ్చారు. ఆ లిస్టులు మొత్తం తీశాడు, చరిత్ర మొత్తం తీశాడు. ఎవడెవడి దగ్గర ఎంతెంత కట్టించుకున్నానో దానికి 4 గంటలు ఇచ్చేస్తాడు ప్రతి ఇంటోళ్ళకి. అప్పుడు అంటున్నారు అందరూ, రే నిజంగా జక్కయ్య మార్పు చెందాడురా, నిజంగా జక్కయ్య మార్పు చెందాడురా, మన దగ్గర తీసుకున్నంత తిరిగి ఇచ్చేసాడురా, నిజంగా మారిపోయాడురా, ఈ నెల నుంచి రూపాయి కట్టించుకుంటున్నాడురా, నిజంగా యేసుప్రభు భలేగా వచ్చాడురా ఇంటికి, నిజంగా మారిపోయాడురా అని ఊరు మొత్తం సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత ఊరంతా సాక్ష్యం చెప్పాలి, వీరు నిజముగా మార్పు చెందారు, వీరు అన్యాయంగా సంపాదించట్లేదు, అన్యాయంగా బ్రతకట్లేదు, యథార్థంగా బతుకుతున్నారని సాక్ష్యం చెప్పేలాగా మీ బ్రతుకు మారాలి. అది బాప్తిసం తీసుకోవడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందంటారా బాప్తిసం అంటే? స్తోత్రం చెప్పండి. ఇంకొకరు వచ్చారు, సైనికులు వచ్చారు. అయ్యా మేము సైనికులం, మేము బాప్తిసం తీసుకున్నాం, ఏం చేయమంటావు అంటే ఆయన చెప్తున్నాడు, ఎవరిని బాధ పెట్టొద్దు అంటే. సైనికులు అధికారం ఉంటుంది కదండి. సైనికులు అంటే మరి డ్రెస్ ఉంటుంది, అధికారం ఉంటుంది, పవర్ ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఎవరి మీద ఏ కేసు పెట్టాలి, ఎవరిని ఎలా ఇరికించాలి, ఎవరిని ఎలా బాధ పెట్టాలి, అన్ని సిస్టమ్ అంతా తెలుస్తుంది వాళ్ళకి. ఏమండి వాడు తప్పు చేయకపోయినా వాడికి ఏదో సెక్షన్ పెట్టాడు ఇరికిచ్చేస్తారు, అది చెయ్యాలనుకుంటేనే. మరి ఆ బాపతలో ఉన్నారేమో, ఆయన అంటాడు ఎవరిని బాధ పెట్టొద్దు అంటే. బాధ పెడుతున్నారనే అర్థం. అలా మాట్లాడరేటండి, బాధ పెడుతున్నారనే అర్థం. అందుకని ఏం చెప్తున్నాడు, ఎవరిని అమ్మ చదవబెట్టరా, సైనికులను మేమేమి చేయవలనని ఆయన అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి మీద అపనింద తప్పుడు కేసులు ఎట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్ళండి, న్యాయం అయితేనే వెళ్ళండి, యాజ్ పర్ లా, యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం వెళ్ళండి, అది కరెక్ట్ అని లైన్ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితం మారిపోవాలి, నడవడికి మారిపోవాలి, మాట మారిపోవాలి, చూపు మారిపోవాలి. ఏమండి బాప్తిసం తీసుకున్నాక కూడా వంకర చూపులు చూస్తే, బాప్తిసం తీసుకున్నాక కూడా వారు చూపులు చూస్తే, బాప్తిసం తీసుకున్నాక కూడా తప్పుడు చూపులు చూస్తే ఏమిటి అర్థం? ఏమండి ఎందుకు తీసుకున్నట్టు? బాప్తిసం తీసుకున్న తర్వాత నీ క్రియ మొత్తం ప్రవర్తన మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? కడుక్కోవాలి, ఒప్పుకోవాలి. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? భయభక్తులతో బతకాలి. అర్థమవుతుందంటారా? అర్థమవుతుందంటారా? అమ్మ అర్థమవుతుందంటారా? అర్థమైపోయిందా? దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఒప్పుకోవాలి, కడుక్కోవాలి. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? భయభక్తులతో వాక్యానుసారంగా బతకాలి. మూడో పాయింట్ ఏమండి? త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనం. నిర్మలమైన మన సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే బాప్తిసం. ఆషామాషి వ్యవహారం కాదు. నిర్మలమైన మనస్సాక్షి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అది ఏమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మన సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే బాప్తిస్మం. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసం తీసుకోవడం అంటే ఏమిటి సార్ అని అంటే, ఏమండి అందరూ ఏదో అలాగా ములుగుతూ లేచిపోతామేనండి అన్నట్టుగా అనుకుంటున్నారు. అలా కాదండి. మనకు దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టాడు. చెప్పండి ఏం పెట్టాడండి? చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను సంఘంలో, మా చర్చకు వచ్చే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి మరలా చెప్తాను. మనకు దేవుడు లోపల ఏం పెట్టాడండి? మనస్సాక్షి పెట్టాడు. మీ ఇంట్లో లేకపోతే మీ స్కూల్లో సీసీ కెమెరా పెట్టారనుకోండి. ఆ సీసీ కెమెరా కవర్ చేస్తున్నంత లోపల మీరు ఏమైనా చేస్తే అందులో పడుతుందా పడదా? అందులో పడుతుంది. దొరికేస్తాం. ఇప్పుడు ఆ సీసీ కెమెరా కనపడకుండా బయటికి వెళ్ళి మనం ఏం చేసినా ఏమీ తెలుస్తుందా? తెలియదు. అలాగే మన లోపల దేవుడు సీసీ కెమెరా పెట్టాడు, ప్రతి మనిషికి పెట్టాడు మన లోపల. దాని పేరే మనస్సాక్షి. చెప్పండి ఏంటండి? మనస్సాక్షి. ఈ మనస్సాక్షి మనం ఏం చేస్తున్నాం అంత రికార్డ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే మీరేం చేస్తున్నారు మీ భర్తకు తెలీదు, మీరేం చేస్తున్నారో మీ పిల్లలకు తెలీదు,
మీరేం చేస్తున్నారో మీ భార్యకి తెలీదు, మీరేం చేస్తున్నారో మీ పిల్లలకు తెలీదు, మీరేం చేస్తున్నారో మీ అమ్మ నాన్నకి తెలీదు. అందరూ పడుకున్నాక మీ గదిలో మీ రూమ్లో అందరూ లైట్లు ఆపేసాక మీరేం చేస్తున్నారో దేవుడికి తెలుసు. నెంబర్ 2, మీ మనస్సాక్షికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ మనస్సాక్షి రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళాక మీ గురించి దేవుడికి సాక్ష్యం చెప్తుందండి. అది విషయం. అర్థమైనందుకు అర్థమైనంత దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. మనకే మనుషులమైన మనకే ఎన్ని తెలివితేటలుండి సీసీ కెమెరా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మరి దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు సీసీ కెమెరా పెడతాం చేతనవుదా? ఏమండి, మన లోపల మనకి మనస్సాక్షి అనే సీసీ కెమెరా పెట్టాడు. మనం అందరూ పడుకున్నాక ఎవడో సొత్తలేదని మనం ఎవరికి ఫోన్ చేస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏమేమి వేషాలు వేస్తున్నామో, ఎటువంటి పుస్తకాలు చదువుతున్నామో, ఏమి సెల్లో చూస్తున్నామో, 1 గంట దాకా ఏమేమి చేస్తున్నామో అన్నీ రికార్డ్ చేసుకుంటుంది మనస్సాక్షి. ఈ మనస్సాక్షి రేపొద్దున దేవుని దగ్గరికి వెళ్ళాక మనం పెద్ద అమాయకులంలాగా అలా చూస్తే దేవుడు ఎదుట మన గురించి మన మనస్సాక్షి మొత్తం అక్కడ చెప్తుంది. రికార్డు అక్కడ ఉంటుంది అనమాట. ఆ రికార్డు మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. ఇంకా మనం మాట్లాడతాక ఏముండదు. ఇక ఇప్పుడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళాక ఏమండి, జడ్జి గారు సాక్షులను ప్రవేశపెట్టండి అంటారు. వీడు నిజంగా తప్పు చేయడండి అని ఒక ఇద్దరు సాక్ష్యం చెప్తే వాడికి శిక్ష ఎత్తరేరా? ఏమండి, ఎత్తరేరండి? మరి అలాగా ఈడంత పాపిస్తాడండి అని మన మనస్సాక్షి అక్కడ చెప్పాక మనకు శిక్ష ఎత్తరేరా? అదేంటి అలా చూస్తారేండి? శిక్ష ఎత్తరేరా? మన మనస్సాక్షి ఏమని చెప్పాలంట? నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే బాప్తిసం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన మనస్సాక్షి నిర్మలంగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బాప్తిసం తీసుకోకముందు వరకు పాపిష్టోళ్ళం, పాపిష్టి తలంపులు తలంచాం, పాపిష్టి చూసాం, పాపిష్టి మాట్లాడాం, అన్నీ పాపాలే. అని బాప్తిసం తీసుకున్న తర్వాత మన మనస్సాక్షి ఎలా మారిపోయిందంటండి? నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలము అంటే ఏంటండి చెప్పండి ఎవరన్నా? నిర్మలము అంటే ఏంటి? ప్యూర్ అండి. 3 బకెట్లో నీళ్ళు వేసాం అనుకోండి, 3 బకెట్లో 3 ఉంగరాలు పడేసాం అనుకోండి. మొట్టమొదటి బకెట్లో మురుకు ఉంటుంది, ఉంగరం కనపడదు. 2వ బకెట్లో కొంచెం తేటగా ఉంది కానీ ఉంగరం కనపడతలా. 3వ బకెట్లో ఉంగరం ఎక్కడుందో చాలా స్పష్టంగా కనపడుతుంది. అప్పుడు ఏది నిర్మలం? 3వ బకెట్ నిర్మలం. మన మనస్సాక్షి మన గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు, ప్రభువా, బాప్తిసం తీసుకోకముందు వరకు పాపిష్టుడే కానీ, పాపిష్టి మనిషే కానీ, బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ సహోదరి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ సహోదరుడు నిర్మలంగా ఉన్నాడు ప్రభువా, ఏ పాపమో చేయలేదు ప్రభువా అని మన గురించి మన మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరమే బాప్తిసం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బాప్తిసం తీసుకున్న సహోదరులారా, మీ మనస్సాక్షి నిర్మలంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇప్పుడైనా జాగ్రత్త పడమని నేను మనవి చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా మనస్సాక్షి నిర్మలంగా ఉందా? నా మనస్సాక్షి నిర్మలంగా లేదా? రేపొద్దున్న సాక్ష్యం చెప్పడానికి నా మనస్సాక్షిని దేవుడు పిలిచినప్పుడు ఏమైనా తేడాగా చెప్పుద్దా? దొరికేస్తానా? భయంతో, కడుపులో భయంతో బతుకుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనస్సాక్షిని ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోవడానికి సాధన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. అదే బాప్తిసం అంటే, ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి ప్రియులారా, 4వ పాయింట్ కనుక మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 39వ వాక్యం. బాప్తిసం అంటే హృదయంలో సంతోషం. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిసం తీసుకోకముందు హృదయంలో సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖం, విచారం, నెమ్మది లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నీ హృదయంలో ఉన్న ఆ యొక్క చెత్తంతా యేసుప్రభు తీసి బయటపడేసి ఆయనే నీ హృదయంలో సింహాసనం వేసుకుని కూర్చుంటే నీకు నెమ్మది, సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక నపుంసకుడు నెమ్మది లేక, సంతోషం లేక యెరూషలేము వెళ్ళి దేవుని దర్శించుకుందామని రథం మీద వెళ్ళాడు. మందిరంలోకి వెళ్ళాడు, దేవుని దర్శించుకున్నాడు, మొక్కాడు, మరలా తిరిగి వచ్చేస్తున్నాడు. నెమ్మది లేదు. నెమ్మది లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు గారిని ఆయన వెళ్ళమని ప్రేరేపిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళి, ఆ మార్గంలో ఒక రథం వెళ్తూ ఉంది, అతన్ని కలుసుకో అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఫిలిప్పును తీసుకొచ్చాడంట. పరిగెత్తుకుంటా ఫిలిప్ వస్తుంటే ఈ రథం మీద వెళ్తున్నటువంటి నపుంసకుడు చూసి ఆ బైబిల్లో యెషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుతున్నాడంట. ఆయనకేం అర్థం కావట్లా. ఆయన చదువుతున్నాడు, ఈయనేమో రథం పక్కనే పరిగెడుతున్నాడు. ఆయన అడిగాడు,
అయ్యా నీవు చదువుతున్నది నీకేమైనా అర్థమవుతుందంటే, నాకు ఎవడైనా దారి చూపించకపోతే నాకేం అర్థమవుతుంది, నువ్వు రథంలోకి వచ్చి నాకు ఏదో ఒకటి చెప్పంటే రథం ఆపితే పైకి ఎక్కాడు. ఎక్కి ఆ వాక్యమును బట్టి సువార్త, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి సువార్త చెప్పాడంట ఫిలిప్ గారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ సువార్త విన్నటువంటి ఆ నపుంసకుడు వెంటనే దారిలోనే చెరువు కనపడిందంట, నీళ్ళు కనపడ్డాయంట. రథం ఆపాడంట. ఆపి, అయ్యా నీళ్ళున్నాయి, బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏమైనా ఉందా అని అడిగాడంట. అడిగితే ఫిలిప్ గారు అన్నాడు, బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏముంది, నీలో పశ్చాత్తాప హృదయం వస్తే అర్జెంటుగా ఇప్పుడే బాప్తిస్మం ఇస్తానన్నాడంట. వెంటనే ఇద్దరు దిగారు నీళ్ళలో, బాప్తిస్మం ఇచ్చేశాడు. పైకి వచ్చారు. ఈయన రథం ఎక్కాడు. చూస్తే ఫిలిప్ గారు లేడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఫిలిప్ గారిని దేవుని ఆత్మ కొనిపోయాడు మరలా ఇంకో ఎక్కడికో. ఏమండి, అప్పుడు ఈయన తన రాజ్యమునకు సంతోషముతో వెళ్ళెను అని ఆ పదం చదవరా తల్లి. వారు నీళ్ళలో నుంచి వేడలి బయటికి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అంతకుముందు సంతోషం లేదు, బాప్తిసం తీసుకున్న తర్వాత సంతోషించుచు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక జీవితం అంతా సంతోషం, ఆనందం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు హృదయంలో లేనప్పుడు ఆనందం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ₹1,00,00,000 ఉన్న సమాధానం ఉండదు. ఇంట్లో ధనం ఉన్న, కార్లు ఉన్న, బంగ్లా ఉన్న సమాధానం ఉండదు. యేసు క్రీస్తు ప్రభుల వారు హృదయంలోకి వస్తే, బాప్తిస్మం తీసుకుంటే ఆ నెమ్మది, ఆ సంతోషం ఆయన ఇస్తాడు. ఎవరు ఇచ్చేది కాదు. ఎవరు ఇచ్చినా మనం కొనుక్కోలేం, మన వల్ల కాదు. ఆయన ఇచ్చే సంతోషం వేరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బాప్తిస్మం తీసుకోవడం అంటే సంతోషం. చెప్పండి ఏంటండి? శరీర సంబంధమైన సంతోషం కాదు సుమా, ఆత్మ సంబంధమైన సంతోషం, పరలోక రాజ్యం సంబంధమైన సంతోషం. హృదయంలో నింపబడి ఆనందంతో ఉంటారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? మౌనంగా ఉంటారు ఏంటండి? స్తోత్రం చెప్పండి పోనీ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బాప్తిస్మం తీసుకోవడం అంటే హృదయం అంతా సంతోషం. ఏమండి? ఐదో మాట అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 33వ వాక్యం. నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. బాప్తిస్మం తీసుకోవడం అంటే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మం పొందడం అంటే ఏమండి? నీవు నీ ఇంటి వారందరూ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందటం అంటే, ఆ యొక్క చెరసాల అధిపతి బాప్తిస్మం పొందాడంటే ఆషామాషిగా పొందలా. ఏమండి? చెరసాల్లోకి వచ్చిన ఖైదీలందరూ కూడా దుర్మార్గులు, దుష్టులు, నరహంతకులు. ఏమండి? ఇంకా పదాలు చెప్పలేము, అంతంత భయంకరమైన పదాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు అందరూ చెరసాలకు వచ్చారు. చిన్న అవకాశం అయితే పారిపోతాకి ప్రతి ఓడు చూస్తాడు. అలాంటి దుర్మార్గులైనటువంటి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలు అదే చెరసాల్లోకి పౌలు గారు, శీల గారు కూడా వచ్చారు. అందులో వేశారు. చెరసాల నాయకుడు ఈ ఖైదీలందరినీ రోజు చూస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రవర్తన చూస్తుంటాడు, వాళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటాడు. ఏమండి? వాళ్ళ యొక్క నడవడిక చూస్తుంటాడు. వీళ్ళిద్దరినీ కూడా సువార్త చెబుతున్న ఒక కారణం మీద తీసుకొచ్చి చితక్కొట్టి రక్తాలు గారేలాగా బొండ బిగించి చెరసాల్లో పడేస్తే వీళ్ళిద్దరూ అర్ధరాత్రి తర్వాత దేవుని స్తుతించుటకును పాడుటకును మొదలుపెట్టారంట. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమల్లో కూడా ఆనందంగా ఉండటం బాప్తిసం పొందినడికే సాధ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొట్టేసిన ఆనందంగా ఉండటం బాప్తిసం పొందినడికే సాధ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనందంగా ఉండటం వాళ్ళకే సాధ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషంగా పాటలు పాడటం వాళ్ళకే సాధ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొట్టేసిన సంతోషంగా ఉంటారా? ఉంటారు బాప్తిసం పొందిన వాళ్ళు. రక్తం కడుతున్న సంతోషంగా ఉంటారు బాప్తిసం పొందిన వాళ్ళు. వాళ్ళు చెరసాల్లో సంతోషంగా పాటలు పాడుతూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే చెరసాల పునాదులు అదిరిని అంట, సంఖ్యలు తెగిని అంట, ఊడిని అంట, చెరసాల మొత్తం తెరుచుకుందంట, భూకంపం అయిపోయిందంట. చెరసాల నాయకుడు ఇంకేముంది, చిన్న అవకాశం దొరికితే అందరూ పారిపోతారు. అందరూ పారిపోయి ఉంటారు. పారిపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని కత్తి తీసుకుని చంపుకుందామని కత్తి తీసుకున్నాడంట. ముందు చీటీ తెచ్చాడు. ఖైదీ నెంబర్ 1, 2, 3 అని మొత్తం అందరిని లైట్ వేసి చూసుకున్నాడు. అందరూ అక్కడే ఉన్నారంట. ఒక్కడ వెళ్ళలేదంటే అండి, తలుపులు తెరిచేసుకున్నాయి, సంఖ్యలు ఊడిపోయి అన్నీ ఓపెన్గా ఉన్నాయి, కానీ ఒక్కడ వెళ్ళలేదు. ఎంత దుర్మార్గులు ఒక్క రాత్రిలో ఎలా మారిపోయారు? వీళ్ళలో ఇంత మార్పు ఎలాగ వచ్చింది? వీళ్ళిద్దరూ రాబట్టే వచ్చింది. వీళ్ళిద్దరూ ఇన్ని దెబ్బలు తిన్నా ఎంత సంతోషంగా ఎలా పాటలు పాడారు అని బుర్రపాడైపోయి ఆయన అంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవలను? ఏమడుగుతున్నాడు చెప్పండి? రక్షణ పొందుటకు నేను ఏమి చేయమని అడుగుతున్నాడు. నువ్వు బాప్తిస్మం పొందిన వ్యక్తి అయితే
నీవు కష్టాల్లో, శ్రమల్లో, హింసల్లో సంతోషంగా ఉండే వ్యక్తివైతే నిన్ను చూసి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు అడుగుతారు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవాలని అడుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు వాళ్ళు చెప్పారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నిన్ను ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పగానే వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళాడు, గాయాలు గడిగాడు, వాకింగ్ చెప్పించుకున్నాడు. ఆ స్పాట్లో రాత్రికాడే ఆయన ఇంటి వారు అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నీవు బాప్తిస్మం తీసుకున్నావంటే అనేక మందిని ప్రభావితం చేసి అంతటి సంతోషం నీలో కనపడాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. అది బాప్తిస్మం తీసుకుంటాం అంటే. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 6వ మాట ప్రియులారా, రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. బాప్తిస్మం తీసుకోవడం అంటే ఆయన మరణములోనికి మనం బాప్తిస్మం పొందామని అర్థం. అమ్మ ఏంట్రా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందాం. చెప్పండి ఏంటండి? ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందాము అని చెప్తున్నాడు. ఏమండి, బాప్తిస్మం పొందడం అంటే యేసు ప్రభుతో పాటు చచ్చిపోయినట్లు లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభుతో పాటు మనం కూడా చచ్చిపోయినట్లు లెక్క. ఏమండి, ఇక పాత జీవితం, పాత అలవాట్లు, పాత జ్ఞాపకాలు, ఏమండి అక్కడితో చచ్చిపోవాలా. అగస్టిన్ అనేటువంటి ఒక దైవ సేవకుడు, సెయింట్ అగస్టిన్ అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆయన రక్షణ పొందకముందు వాళ్ళ అమ్మగారేమో ఇంటికాడ డబ్బులు పంపిస్తుంటే చదువుకుంటున్నాను, ఉద్యోగం చేస్తున్నానని చెప్పి శుభ్రంగా తాగుతుమను తిరుగుతుమను. ఇది వ్యవహారం అగస్టిన్ పని. ఆవిడ ఎదురు చూస్తుందంట, తిరిగి ఆవిడ ఇంకా వస్తాడు అగస్టిన్ అని. మనోడు మీటింగ్ జరుగుతుంటే అక్కడ కూర్చొని తాగేసి, ఆ మీటింగ్లో పరిశుద్ధాత్మదేవుడు ఆయనతోనే మాట్లాడితే అక్కడికక్కడే పరిశుద్ధాత్మదేవుడు ఆయన మీద దిగగా కన్నీళ్లతో పశ్చాత్తాపం పొంది 1 గంట దాకా ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూస్తే పాస్టర్ గారు అక్కడే ఉన్నాడు. మొత్తం జనమంది వెళ్ళిపోయారు. ఏంటంటే పాస్టర్ గారు అంటే, నేను దేవుడు దర్శించాడే, రక్షణ పొందావు, నువ్వు పశ్చాత్తాపడి దొర్లు పాపాలను నొప్పుకున్నావు అని నెత్తిమ చేసి ప్రార్థన చేసి ఆదివారం ప్రార్థనకు రాయంటే, అప్పుడు దారంటే వెళ్తుంటే రోజు వెళ్ళి ఆవిడ అక్కడ నుంచి పిలుస్తుందంట, అగస్టిన్ అని పిలుస్తుంటే మనవాడికి వినపడుతుంది, వెళ్ళిపోతాడంట. ఆవిడ పరిగెత్తుకుని వస్తుంటే మళ్ళీ పిలుస్తుంటే వెనక్కి తిరిగి అగస్టిన్ చచ్చిపోడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వే కదా అగస్టిన్ చచ్చిపోడు అంటే, నువ్వే కదా అగస్టిన్ అంటే, అగస్టిన్ చచ్చిపోడు అమ్మ, నేను అగస్టిన్ కాదు, ఆ అగస్టిన్ చచ్చిపోడు, నేను ఆ అగస్టిన్ కాదు అని వెళ్ళిపోయాడంట. ఆవిడకి పొరపాడైపోయింది, ఇదే ఇతనే కదా అగస్టిన్, రోజు వచ్చిపోడు ఇది ఇతనే కదా, చచ్చిపోను అంటాడేటి. ఆవిడకేం అర్థం కాల. మనం చచ్చిపోయాం యేసు ప్రభుతో మరణములోనికి. అంతకుముందు తాగుడు అలవాటు ఉంది, తాగుడు విషయంలో చచ్చిపోయాం. అంతకుముందు పేకాట అలవాటు ఉంది, పేకాట విషయంలో చచ్చిపోయాం. ఈ చేతులు నాయి కాదు, యేసు ప్రభుకి ఇచ్చేసా, పేకాటగా ఆడతాక నేను రాను. చనిపోయిన అనుభవంలోకి రావడమే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో పాటు తిరిగి పునరుద్ధరణ అయినటువంటి అనుభవంలోకి రావడమే బాప్తిస్మం. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకెక్కువ చెప్పలేను, చెప్పడానికి ఇంకా సుదీర్ఘమైన ఉపదేశం సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఎక్కువ చెప్పలేను సందర్భాన్ని బట్టి. ఇంకొక మాట చెప్పి నేను ముగించి ఆశీర్వాద ప్రార్థన చేసి ముగించేస్తాం. ఆ తర్వాత ప్రేమ విందులో మీరు అందరూ కూడా పాలుపంపులు పొందుదురు కానీ. ఆఖరి మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. మనము బాప్తిస్మం తీసుకున్నామంటే అర్థం ఏమిటంటే క్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్నాము అని అర్థం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాప్తిస్మం పొందడం అంటే ఆయనను ధరించుకోవడం. చెప్పండి, అందరూ చెప్పండి. బాప్తిస్మం పొందడం అంటే ఆయనను ధరించుకోవడం. ఇప్పుడు మనల్ని చూస్తే ఎవరు కనపడాలి? పక్కోడికి. మనల్ని చూస్తే పక్కోడికి ఎవరు కనపడాలి చెప్పండి? ఎదుటోళ్ళకి ఎవరు కనపడాలా? యేసు ప్రభును ధరించుకుంటే నిన్ను చూసినప్పుడు యేసు ప్రభు కనపడాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో శరీర ఇచ్చలను నెరవేర్చొద్దు అన్నాడు. ఎఫ్ఎస్సీ పత్రిక 4:24లో నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా మారిపోవటమే బాప్తిస్మం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం బాప్తిస్మం పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన రోజు నుంచి మన మరణం మధ్యలో మనము దేవుని పోలికలాగా మారిపోవాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా ఎలా మారిపోవాలి? పరిశుద్ధులుగా మారిపోవాలి. ఆయన నీతిమంతుడు, మనం కూడా ఎలా మారిపోవాలి? నీతిమంతులుగా మారిపోవాలి. ఆయన యథార్థవంతుడు, మనం కూడా ఎలా మారిపోవాలి?
యథార్థవంతులుగా మారిపోవాలి. ఆయన పోలిక మన లోపలికి వచ్చేయాలి. మనల్ని చూసిన వాళ్ళకి యేసుప్రభు అంటే ఇలాగ ఉంటాడా, ఈవిలాగే ఉంటాడా, ఈయనలాగే ఉంటాడేమో యేసుప్రభు అనిపించాలి. ఆయనను ధరించుకున్నాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది బాప్తిస్మం అంటే. అలాగున మా ప్రియులు రామలక్ష్మి గారు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏం పేరు మార్చారు గారు? రెబెక్కాగా మార్చారు. వారిని పరిశుద్ధాత్మ దేవుడు అలాగే కూడి వచ్చిన మనందరినీ ఆయన వాక్యానుసారంగా సిద్ధపరిచి పరలోక రాజ్యమునకు నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ నిశ్చయంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. బెరాకాస్ సహవాసం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మార్తమ్మ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. వారు మన మధ్యలో ఉంటూ మనకు ఆశీర్వాదకరం. వారు కన్యలతో ఈ సంఘం కట్టబడింది. వారు ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. తండ్రి గారు వ్యవస్థాపకులు డేవిడ్ రాజయ్య గారు దీవెనిస్తారు.